గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు. రైట్, ఈరోజు మన క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం యాజ్ యూజువల్ గా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. మనం ఈ గ్రేట్ క్యాండిడేట్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఎందుకంటే వాళ్ళలో ఉండే క్వాలిటీస్ చాలా గ్రేట్. ఎవరో ఒకళ్ళనైనా చూసి మనం ఇన్స్పైర్ అవుతాము. ఖచ్చితంగా ఏ రోజు ఒక రోజు వాళ్ళ గ్రేట్ క్యారెక్టరిస్టిక్స్ మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. అందుకనే నేను మన క్లాస్ ఉన్న ప్రతిరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. మీలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారనే కోరికతో. రైట్, నేను ఒక ఫోటో షేర్ చేస్తున్నాను, చూడండి. ఎవరో తెలుసా మీకు? ఈరోజు మనం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి మహోన్నత నాయకుడి గురించి మాట్లాడుకుందాం. ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధించి తీరుతాను అనే నినాదంతో భారతీయులందరినీ ఏకం చేసి స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చారు. బ్రిటిష్ వారు ఆయన్ని భారతదేశంలో అశాంతికి పితామహుడు అని పిలిచారు. కానీ ఆయన నిజమైన అర్థంలో లోకమాన్య అంటే ప్రజలచే అంగీకరింపబడిన నాయకుడు. జూలై 23, 1856 మహారాష్ట్రలో జన్మించిన కేశవ్ గంగాధర్ తిలక్ చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రం మరియు తత్వశాస్త్రంపై ఆసక్తి చూపారు. పూణేలోని దక్కన్ కాలేజీలో గణితం, సంస్కృతంలో పట్టా పొందారు. ఆయన కేవలం స్వాతంత్ర సమర యోధుడు మాత్రమే కాదు, ఒక గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు మరియు న్యాయవాది కూడా. ఆయన లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో ఒక కీలక సభ్యుడు. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం సాధించాలని గట్టిగా నమ్మారు. ఆయన తన ప్రసంగాలతో, రచనలతో ప్రజల్లో జాతీయవాదాన్ని రగిల్చారు. ఆయన కేసరి మరియు మరాఠా అనే 2 వార్తాపత్రికలను స్థాపించి వాటి ద్వారా ప్రజలకు స్వాతంత్ర పోరాట సందేశాలను అందించారు. ఆయన విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సంస్కరణల కోసం కూడా కృషి చేశారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధించి తీరుతాను అనే ఆయన నినాదం స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఆయువు పట్టయింది. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చాలా విమర్శలు చేశారు. దానిని విదేశీ పాలన అని అభివర్ణించారు. ఆగస్టు 1, 1920న ఆయన మరణించారు. ఆయన మరణం స్వాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పాత్ర అజరామరం. ఆయన స్ఫూర్తితో ఎందరో నాయకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. బాలగంగాధర్ తిలక్ కేవలం ఒక నాయకుడు కాదు, ఆయన ఒక తత్వవేత్త, ఒక విప్లవకారుడు. ఆయన స్వరాజ్యం కోసం చేసిన పోరాటం, ఆయన నినాదాలు ఈనాటికి మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ రోజు ఆయనను మనం గుర్తు చేసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. బాలగంగాధర్ తిలక్ గారి గురించి విన్నారు కదా? రైట్, ఇప్పుడు మనం మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాం. అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్. ఈ రోజు మనం యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. అసలు యాంగిల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఏవైనా ఒక 2 లైన్ సెగ్మెంట్స్, లైన్స్ కానీ, లైన్ సెగ్మెంట్స్ కానీ, రేస్ కానీ ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఏవైనా ఒక 2 లైన్ సెగ్మెంట్స్ ఒక పాయింట్ దగ్గర జాయిన్ అయితే, ఆ జాయిన్ అయ్యే ప్లేస్ లో ఫామ్ అయ్యే స్పేస్ నే యాంగిల్ అంటారు. ఏమంటారు? ఆ జాయిన్ అయ్యే స్పేస్ లో ఫామ్ అయ్యేదాన్నే యాంగిల్ అంటారు. ఓకేనా? రైట్, ఎప్పుడు ఫామ్ అవుతుంది యాంగిల్? ఏవైనా 2 లైన్ సెగ్మెంట్స్ కానీ, 2 రేస్ కానీ జాయిన్ అయ్యే ప్లేస్ లో మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. అయితే మనకి పేర్లు ఉన్నట్టే మనకి నేమ్స్ ఉంటాయి కదా, అలానే యాంగిల్స్ కూడా నేమ్స్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి నేమ్స్? ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ క్రైటీరియా అంటే ఎస్, దెర్ ఈజ్ ఏ క్రైటీరియా. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏ 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అవ్వడం వల్ల ఫామ్ అయింది యాంగిల్? ఏబి అనే ఒక లైన్, ఏసి అనే ఒక లైన్, అంటే ఇక్కడైతే రే, ఈ ఏబి అనే ఒక రే, ఏసి అనే ఒక రే జాయిన్ అవ్వడం వల్ల ఫామ్ అయింది. సో మనం ఇచ్చే నేమ్ కూడా ఈ రెండిటితో మిక్స్ అయ్యి ఉండాలన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర మనకి యాంగిల్ ఫామ్ అయింది. సో ఇది ఈ సింబల్ ని యాంగిల్ సింబల్ అని చదవాలి, పిఏసి. ఈ ఏ అనేది ఎప్పుడు మిడిల్ లో ఉండాలి. ఎందుకని ఏ అనే పాయింట్ దగ్గర యాంగిల్ ఫామ్ అయింది అని చెప్పడం కోసం మనము ఈ ఏ అనేది మిడిల్ లో వచ్చేటట్టు చూసుకోవాలి. అయితే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ పేరు యాంగిల్ బిఏసి అన్నాం. దీన్నే ఇలా కూడా రాయొచ్చు, యాంగిల్ సిఏబి. చూడండి ఇక్కడ కూడా సిఏ అనే లైన్ ఉంది, ఏబి అనే లైన్ ఉంది, ఏ మిడిల్ లోనే ఉంది. సో మనం కావాలంటే బిఏసి అనొచ్చు, యాంగిల్ సిఏబి అనొచ్చు, ఏదైనా తప్పలేదు. ఓకేనా? అండ్ ఆల్సో ఇప్పుడు ఏ 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ 2 లైన్స్ ఏబి ఏసి, వీటిని ఏమనాలి? ఆర్మ్స్ అనాలి. ఏమనాలి? ఆర్మ్స్ అంటే తెలుగులో చేతులు అన్నమాట. సో ఈ యాంగిల్ ఫామ్ అవ్వడానికి యూజ్ అయిన లైన్స్ ని ఆర్మ్స్ అని చదవాలి. ఇక్కడ ఆర్మ్స్ ఏమిటి? ఏబి కామా ఏసి. అయితే ఈ 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అయిన చోట ఫామ్ అయిన పాయింట్ నే వర్టెక్స్ అంటారు. ఏమనాలి? వర్టెక్స్. ఇస్ దిస్ క్లియర్ నానా? వన్ మోర్ టైం ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, లిజన్. ఏవైనా 2 రేస్ కానీ 2 లైన్స్ కానీ 2 లైన్ సెగ్మెంట్స్ కానీ ఒక చోట మీట్ అయితే ఫామ్ అయ్యే దానినే యాంగిల్ అంటారు. ఓకేనా? ఏ లైన్స్ మీట్ అవ్వడం వల్ల యాంగిల్ ఫామ్ అవుతుందో వాటిని ఆర్మ్స్ అంటారు. ఇక్కడ లైన్ ఏమేంటి? ఏబి ఏసి, రైట్? అయితే నేమ్ ఇచ్చేటప్పుడు, యాంగిల్ కి నేమ్ ఇచ్చేటప్పుడు ఏ 2 లైన్స్ కానీ ఏ 2 రేస్ కానీ జాయిన్ అవ్వడం వల్ల ఆ లైన్ యాంగిల్ ఫామ్ అయిందో వాటి పేర్లు కూడా వచ్చేటట్టు మనం నేమ్ ఇవ్వాలి. ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అయిందో ఆ వర్టెక్స్ మిడిల్ లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ మిడిల్ లో ఉంది? పిఏసి ఆర్ సిఏబి. ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు యాంగిల్ ఏ వెర్టెక్స్ దగ్గర ఫామ్ అయింది? ఏ అనే వెర్టెక్స్ దగ్గర ఫామ్ అయింది. ఆ ఏ అనే వెర్టెక్స్ కి, ఏ అనే పాయింట్ దగ్గర మనకి యాంగిల్ ఫామ్ అయింది, దాన్నే వర్టెక్స్ అనాలి. ఓకేనా? రైట్, ఎస్, ఇట్ ఈస్ క్లియర్. అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ ఏబి అనేది ఒక రే, ఏసి అనేది ఒక రే. ఇస్ దిస్ క్లియర్? ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది. ఎస్ ఎస్. అయితే ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్న స్పేస్ నే చూడండి, ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఏబి లైన్ నుంచి నేను పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేశాను, ఏసీ లైన్ నుంచి కూడా పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఈ 2 లైన్స్ ఉన్న కామన్ స్పేస్ ఏమైనా ఉందా? ఎస్, కామన్ స్పేస్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పేస్ మొత్తంలో 2 లైన్స్ ఉన్నాయి, రెండిటికి సంబంధించిన లైన్స్ ఉన్నాయి. దానినే ఇంటీరియర్ అంటారు. ఏమనాలి? ఇంటీరియర్. అయితే ఈ రెండిటి మధ్యలో ఉన్న స్పేస్ మొత్తం ఇంటీరియర్ అయితే మరి బయట వైపున ఏమనాలి? ఆటోమేటిక్ గా ఎక్స్టీరియర్ అనాలి. ఏమనాలి? బయట ఉండే స్పేస్ మొత్తాన్ని ఎక్స్టీరియర్ అంటారు. ఓకే, ఈజ్ దిస్ క్లియర్ అనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు అది ఈ అనే పాయింట్ ఇంటీరియర్ లో ఉందా, ఎక్స్టీరియర్ లో ఉందా? రైట్, ఇంటీరియర్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక జెడ్ అనే ఒక పాయింట్ తీసుకున్నాను. అది ఎక్కడ ఉంది? ఇంటీరియర్ లో ఉందా, ఎక్స్టీరియర్ లో ఉందా? రెండిట్లోనూ లేదు, ఈ లైన్ మీదే ఉంది. సో ఇట్ ఈస్ ఆన్ ద లైన్. ఓకేనా? లోపల ఉంటే ఇంటీరియర్ అని, బయట ఉంటే ఎక్స్టీరియర్ అని, మీద ఉంటే ఆన్ అని అంటారు. ఇస్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్, ఇక్కడ చూడండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై జెడ్ అనే నేను 2 లైన్ సెగ్మెంట్స్ తీసుకున్నాను. ఎక్స్ వై అనేది ఒక లైన్, ఎక్స్ జెడ్ అనేది ఒక లైన్. సో ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? మీరు చెప్పండి, యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. సో నేను దీనికి నేమ్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇవ్వచ్చు? ఈ ఎక్స్ వై అనేది ఒక లైన్, ఎక్స్ జెడ్ అనేది ఒక లైన్, ఈ 2 లైన్స్ ఆర్మ్స్ గా ఫామ్ చేస్తున్నాయి. ఈ 2 నేమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు నేను నేమ్ ఇవ్వాలి. అయితే వై ఎక్స్ జెడ్ అని ఇవ్వచ్చు, లేదంటే జెడ్ ఎక్స్ వై అని ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి? షేప్ ఇలా యాంగిల్ సింబల్ పెట్టి వై ఎక్స్ జెడ్ ఆర్
ZXY ఏది ఇచ్చినా కరెక్టే. అయితే మీరు డిస్టెన్స్ ని ఎలా కొలుస్తారు? సెంటీమీటర్స్ లో కొలుస్తారు. మరి టైం ని అవర్స్ లోనో మినిట్స్ లోనో కొలుస్తారు. అలాగే యాంగిల్ మెజర్ చేయడానికి ఏమన్నా యూనిట్ ఉందా అంటే ఎస్, దెర్ ఈస్ ఎ యూనిట్. వాట్ ఈస్ దట్? డిగ్రీస్. ఏంటిది? డిగ్రీస్. అర్థమైందా? మనం డిస్టెన్స్ ని ఎలా మీటర్స్ సెంటీమీటర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తామో అలానే టైం ని మినిట్స్ లోను అవర్స్ లోను సెకండ్స్ లోను క్యాలిక్యులేట్ చేస్తామో యాంగిల్స్ ని డిగ్రీస్ లో మెజర్ చేస్తాము. ఓకేనా? సెకండ్స్ ని మనం ఎస్ తో రిప్రజెంట్ చేస్తాము. అలానే సెంటీమీటర్స్ ని సిఎం తో రిప్రజెంట్ చేస్తాము. మరి డిగ్రీస్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? డిగ్రీస్ ని ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 90 అని ఒక నెంబర్ వేసి దానిపైన చిన్న సర్కిల్ పెడితే దానిని డిగ్రీ సింబల్ అంటారు. 90 degrees అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 రాసి దానిపైన చిన్న సర్కిల్ పెట్టాలనుకోండి, అది 45 degrees. ఇస్ దిస్ క్లియర్ నానా? ఓకే, రైట్. సో మళ్ళీ ఒకసారి మనం నేర్చుకుందాం. యాంగిల్స్ కి మెజర్ ఏంటి? డిగ్రీస్. ఈ డిగ్రీస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? పైన చిన్న సర్కిల్ పెట్టి ఒకటి ఎంత వాల్యూనో అంత వాల్యూ రాసి దానిపైన చిన్న సర్కిల్ తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. అయితే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? టెక్స్ట్ బుక్ లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశాక మనం నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్ళిపోదాం. రైట్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద టెక్స్ట్ బుక్. సో మీకు ఇప్పుడు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంటే అర్థమైంది కదా, ఆన్ అన్నా కూడా అర్థమైంది కదా, రైట్? ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ 4.3 లో మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకునే మనకు ఒక ప్రాబ్లం ఉంది టెక్స్ట్ బుక్ లో. రైట్, చూడండి, ఇది ఎక్సర్సైజ్ 4.3 కదా. ఇందులో సెకండ్ ప్రాబ్లం చూడండి నాన్న. సెకండ్ ప్రాబ్లం లో నేను జూమ్ చేస్తున్నాను. రైట్, in the given diagram, second problem చూడండి, second one. In the given diagram, name the points. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి నాన్న. ఇక్కడ యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి? ఓ అనే పాయింట్ దగ్గర యాంగిల్ ఫామ్ అవుతుంది. దీనికి ఆర్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఓఎఫ్ ఒక ఆర్మ్, ఓడి ఒక ఆర్మ్. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంట, ఇక్కడ మీరు బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఓఈ అనేది ఒక రే ఉంది, ఓఎఫ్ అనేది ఒక రే ఉంది, ఓడి అనేది ఒక రే ఉంది. మొత్తం 3 రేస్ ఉన్నాయి. 3 రేస్ వల్ల ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి? ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇది మొత్తం కలిపి ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో మనం ఏ యాంగిల్ గురించి మాట్లాడుతున్నాం అనేది మీరు క్లియర్ గా డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను క్వశ్చన్ చెప్తున్నాను. రైట్, in the given diagram, name the points. మనం పాయింట్స్ కి నేమ్ ఇవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఏ బిట్, in the interior of DOE. What is the DOE? Where is D? Here. DOE. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ లో ఇంటీరియర్ లో ఉన్న పాయింట్స్ ఏమేంటియో మనం చెప్పాలి. చూడండి, ఈ పోర్షన్ లో ఫామ్ అయిన యాంగిల్ కి ఇంటీరియర్ లో ఏమున్నాయి మనకి? ఏ అనే ఒక్క పాయింట్ ఉంది. ఆమె కరెక్ట్? ఏ అనే ఒక్క పాయింట్ ఉంది. మనం ఎందుకు ఏ అనేది ఒకటే మెన్షన్ చేసాము? ఎందుకు అంటే ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ డిఓఈ అన్నారు. యాంగిల్ డిఓఈ, డి ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సో ఈ స్పేస్ నే మనం కన్సిడర్ చేయాలి. ఈ స్పేస్ లో ఉన్న పాయింట్స్ ఏంటా అని చూస్తే ఏ ఒక్కటే ఉంది లోపల. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్? ఏ. ఓకేనా? నెక్స్ట్ బి బిట్ చూడండి, ఇన్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్ ఈఓఎఫ్. ఈ ఎక్కడ ఉంది, ఓ ఎక్కడ ఉంది, ఎఫ్ ఎక్కడ ఉంది? చూడండి, ఈ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. సో ఈఓఎఫ్ కి ఇంటీరియర్ అంటే ఇది వస్తుంది. ఈ పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏమవుతుంది? ఎక్స్టీరియర్ అవుతుంది. ఈ పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏమవుతుంది? ఎక్స్టీరియర్ అవుతుంది. సో ఎక్స్టీరియర్ లో ఉన్న పాయింట్స్ అంటే ఏమేమి చెప్పుకోవచ్చు మనం? ఇక్కడ ఉన్న సి చెప్పుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఏ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏ, ఇక్కడున్న సి, ఇదంతా ఎక్స్టీరియర్ అవుతుంది కదా. ఎందుకు అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఈఓఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పార్ట్ తప్ప మిగిలింది మొత్తం ఏమవుతుంది? ఎక్స్టీరియర్ అవుతుంది. ఈ ఎక్స్టీరియర్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇక్కడ ఏ ఉంది, సి ఉంది. నెక్స్ట్ సి బిట్ చూడండి,
సిబిట్ ఆన్ యాంగిల్ ఈఓఎఫ్. ఈ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. సో ఈఓఎఫ్, ఆన్ ఈఓఎఫ్, ఈ వీటి మీద ఉన్న పాయింట్ చెప్పాలంట. ఈఓఎఫ్ మీద ఉన్న పాయింట్ ఏంటి? పి. ఓకేనా? రైట్. పి అనే పాయింట్ ఈఓఎఫ్ మీద ఉన్నది. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ మా? రైట్. మనము ఇప్పుడు యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం కదా. యాంగిల్స్ గురించి నేర్చుకున్నాము. దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము? ఏ టూ లైన్ సెగ్మెంట్స్ కానీ రేస్ కానీ యూజ్ చేసి మనకి యాంగిల్ ఫామ్ అవుతుందో వాటిని ఆర్మ్స్ అంటారు అని నేర్చుకున్నాం. ఆర్మ్స్. రైట్. ఏ పాయింట్ దగ్గర ఈ రెండు ఆర్మ్స్ జాయిన్ అవుతే ఫామ్ అవుతుందో లైన్ ని, ఆ పాయింట్ ని వర్టెక్స్ అంటారు అని తెలుసుకున్నాము. రైట్. వర్టెక్స్. నెక్స్ట్, యాంగిల్ కి నేమ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలని చెప్పాము? ఆ లైన్ సెగ్మెంట్స్ వచ్చేటట్టు వాటి నేమ్ ఇంక్లూడ్ అయ్యేటట్టు ఇవ్వాలి. అండ్ ఆ వర్టెక్స్ అనేది మిడిల్ లో ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఓకేనా? రైట్. యాంగిల్ ని దేంట్లో మెజర్ చేస్తామని చెప్పాను? డిగ్రీస్. ఏమని చెప్పాను? డిగ్రీస్. రైట్. అండ్ యాంగిల్ కి ఇంటీరియర్ ఉంటుంది, ఎక్స్టీరియర్ ఉంటుంది, అండ్ ఆన్ ద యాంగిల్ కూడా ఉంటుంది. ఇస్ దిస్ క్లియర్ మా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. రైట్. ఇప్పుడు మనము లైన్స్ ని ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇది క్లియర్ గానే ఉంది కదా మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ డ్రా చేశాను, లైన్ సెగ్మెంట్ డ్రా చేశాను. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. వీటికి నేమ్ ఇస్తున్నాను ఏబి సిడిఈఎఫ్. మరి ఇలా నేమ్స్ ఇచ్చాను, 3 లైన్స్ డ్రా చేశాను. ఇవి ఏవేవి ఎంత లెంత్ ఉన్నాయి అంటే ఎలా చెప్పాలి? మరి మనం ఎలా చెప్పాలి అంటే వీటిని మెజర్ చేయడానికి మన దగ్గర ఐదర్ స్కేల్ కానీ లేకపోతే డివైడర్ కానీ యూజ్ చేసి మనము లెంత్ ని మెజర్ చేయొచ్చు. ఎలా మెజర్ చేస్తాము? మీకు జామెట్రీ బాక్స్ చూసే ఉంటారుగా. జామెట్రీ బాక్స్ లో స్కేల్ అంటే తెలుసు కదా. స్కేల్ అన్నా రూలర్ అన్నా ఒకటే. రైట్. అయితే ఇప్పుడు ఏబి లైన్ పెద్దదా, ఈఎఫ్ లైన్ పెద్దదా అంటే ఎలా చెప్తారు? రైట్. చూడగానే అర్థమైపోతుంది, ఏబి లైన్ పెద్దదని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎఫ్ పెద్దదా, సిడి పెద్దదా అంటే ఎలా చెప్తారు? ఇది కూడా చూడగానే అర్థమైపోతుంది, సిడిఏ పెద్దది ఈఎఫ్ కంటే అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి పెద్దదా, సిడి పెద్దదా అన్నాను. ఆ రెండింటిని చూస్తే కొంచెం కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా. ఏది పెద్దదో చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాటిని మెజర్ చేయాలి. మెజర్ చేయడం అంటే ఏంటి? కొలవాలి. కొలవడం ఎలా కొలుస్తాం మరి? ఎలా కొలుస్తాం కొలవడము? ఐదర్ స్కేల్ తో కానీ డివైడర్ తో కానీ మనము వాటిని కొలుస్తాము. రైట్. చూడండి నాన్న, నేను ఇప్పుడు మీకు ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తున్నాను. సిమ్యులేషన్ షేర్ చేస్తున్నాను. అందులో మనకి స్కేల్ ని యూజ్ చేసి లైన్ సెగ్మెంట్స్ ని ఎలా మెజర్ చేయొచ్చో ఉంది చూడండి. దీన్ని ఏమంటారా? ఇదేం టూలు? స్కేల్. రైట్. ఇది ఒక లైన్ సెగ్మెంట్ ఏబి, ఇక్కడ ఎఫ్ఈ లైన్, సిడి లైన్, 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ ఎలా మెజర్ చేయాలో ఈ స్కేల్ హెల్ప్ తో మనం చూద్దాం. ఫస్ట్ ఎఫ్ పాయింట్ దగ్గర మనము చూద్దాం. ఈ స్కేల్ తో ఎఫ్ పాయింట్ దగ్గర 0ను పెట్టి నెక్స్ట్ ఈ పాయింట్ ఎక్కడికి వస్తుందో మనం మెజర్ చేయాలి. చూడండి, మీకు కనిపిస్తున్న స్క్రీన్ కనిపిస్తుంది కదా. మరి చెప్పండి, దీని లెంత్ ఎంత? 5 ఆగండి, నేను ఫిక్స్ చేస్తాను. రైట్, ఫిక్స్ చేశాను. ఎంత ఉంది? 5.5 సెంటీమీటర్స్. సో ఈఎఫ్ లైన్ లెంత్ ఎంత ఉంది? 5.5 సెంటీమీటర్స్. అలానే ఇప్పుడు మనం ఏబి లైన్ కొలుద్దాం. ఏబి లైన్ కూడా
మెజర్ చేద్దాం. సో ఏ అనే పాయింట్ మనం ఏ అనే పాయింట్ 0 దగ్గర పెట్టి బి అనే పాయింట్ ఎక్కడ దాకా వస్తుందో మనము చెక్ చేద్దాం. ఎక్కడ దాకా వస్తుంది బి అనే పాయింట్? 7.2 దాకా వచ్చింది కదా, రైట్. 7.2 సెంటీమీటర్స్. ఏబి ఎంత? 7.2 సెంటీమీటర్స్. ఈఎఫ్ ఎంత వచ్చింది మనకి? 5.5 వచ్చింది. 7. ఏబి ఏమో 7.2 సెంటీమీటర్స్, ఈఎఫ్ ఏమో 5.5 సెంటీమీటర్స్. ఇప్పుడు సిడి చూద్దాం. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఫస్ట్ ప్యారలల్ గా స్కేల్ ని మనం అలైన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యారలల్ గా స్కేల్ ని అలైన్ చేసుకొని తర్వాత మనకి స్టార్టింగ్ పాయింట్ 0 దగ్గర పెట్టుకొని, చూడండి నేను స్కేల్ ని అలైన్ చేస్తున్నాను. రైట్. సో స్టార్టింగ్ పాయింట్ సి ఎక్కడ ఉంది? 0 దగ్గర ఉంది. రైట్. డి ఎక్కడ ఉంది చూడండి. అనేది 2.7 దగ్గర ఉంది. మిడిల్ లైన్ ఏమో 2.5 అన్నట్టు. దాని తర్వాత ఇంకా 2 లైన్స్ ఉన్నాయి. అంటే 2.7. సిడి ఎంత వస్తుంది మనకి? 2.7 సెంటీమీటర్స్. సో మనకి ఎప్పుడైతే మనం మెజర్ చేసామో వాటిని ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉందని చెప్పడం ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ 3 లైన్లలో ఏది పెద్దగా ఉంది? ఏది పెద్దగా ఉంది? ఏబి పెద్దగా ఉంది. నెక్స్ట్ ఏది పెద్దగా ఉంది? నెక్స్ట్ ఈఎఫ్ పెద్దగా ఉంది. ఏది చిన్నగా ఉంది? సిడి చిన్నగా ఉంది. సో మనం ఎప్పుడైనా లైన్స్ మెజర్ చేయాలి అంటే ఫస్ట్ వాటిని ఐదర్ రూలర్ తో కానీ లేకపోతే డివైడర్ తో కానీ మెజర్ చేస్తాము. సేమ్ డివైడర్ తో ఎలా మెజర్ చేస్తామో చూపిస్తాను చూడండి. మీకు తెలుసా ఇన్స్ట్రుమెంట్ ఏమంటారు? ఈ టూల్ ఏమంటారు నాన్న? డివైడర్. డివైడర్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా. ఈ 2 షార్ప్ ఎడ్జెస్ ని 2 ఎండ్ పాయింట్స్ దగ్గర, అంటే లైన్ సెగ్మెంట్ కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర పెట్టి మనం దాన్ని లెంత్ చూస్తాం అనమాట. రైట్. 2 ఎండ్ పాయింట్స్ దగ్గర పెట్టి తర్వాత దాన్ని స్కేల్ మీద పెట్టి మనము మెజర్ చేస్తాము. రైట్. ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంది. 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 ఎండ్ పాయింట్స్ ని మనం ఏం చేస్తామంటే ఆ లైన్ యొక్క స్టార్టింగ్ దగ్గర ఒక ఎండ్, ఎండింగ్ దగ్గర ఒక పెట్టి దాన్ని మెజర్ చేశాక అది స్కేల్ మీద ఎంత పొడుగుందో చూస్తాము. రైట్. ఇప్పుడు ఈ లైన్స్ మెజర్ చేయడం వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటి? లైన్స్ మెజర్ చేస్తే మనకి ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది, మనకి ఎంత లైన్ డ్రా చేసుకోవాలి ఇది తెలుస్తుంది. ఓకేనా? రైట్. సో ఎప్పుడైనా మనకు ఒక సర్టన్ లెంత్ ఇచ్చి ఆ సర్టన్ లెంత్ తో లైన్స్ డ్రా చేయమంటే మనం రూలర్ పెట్టి డ్రా చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇంకా ఎలా డ్రా చేసుకోవచ్చు? స్కేల్ అన్నా రూలర్ అన్నా ఒకటేనా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. స్కేల్ అన్నా రూలర్ అన్నా ఒకటే. ఈ స్కేల్ తో డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే ఈ డివైడర్ తో మనం లెంత్ పెట్టైనా దాంతో అయినా మనము డ్రా చేసుకోవచ్చు, మెజర్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మనకి యూనిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. లెంత్ ని మనం ఎలా మెజర్ చేస్తాము? ఐదర్ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తాము. ఎలా మెజర్ చేస్తాము? ఐదర్ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తాము. ఒక మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్? ఒక మీటర్ కి 10 సెంటీమీటర్స్. రైట్. 1 meter equal to how many centimeters? 10 centimeters. 1 meter equal to 10 centimeters. మనం చూడండి, ఒక స్కేల్ తీసుకుంటే మనకి స్కేల్ మీద ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2 అలా ఉంటుంది కదా. ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న లైన్స్ ఎప్పుడైనా మెజర్ చేశారా? అవి ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి అన్నమాట. ఈ చిన్నగా ఉండే వాటినే సారీ నాన్న, ఒక మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్. వెయిట్ బాయ్. 1 meter equal to 100 centimeters. 1 centimeter equal to 10 millimeters. సారీ నాన్న, ఫాస్ట్ లో పొరపాటు చెప్పాను, వినండి. 1 meter equal to 100 centimeters. 1 centimeter equal to 10 millimeters. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ నే సెంటీమీటర్ అంటారు. ఈ 0 నుంచి 1 ఉన్నదాన్ని సెంటీమీటర్ అంటారు. ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న లైన్స్ ఉన్నాయా వాటిని
మిల్లీమీటర్స్ అంటారు. రైట్. ఒక సెంటీమీటర్ ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటాయి? 10 మిల్లీమీటర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పార్ట్ మొత్తం ఎన్ని పార్ట్స్ చేశారు? ఇంత స్పేస్ నే 10 పార్ట్స్ చేశారు. మీ స్కేల్ తీసుకొని చూస్తే కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 0 నుంచి 1 మధ్య ఉన్న డిస్టెన్స్ సెంటీమీటర్ అంటారు. దాన్ని అగైన్ 10 పార్ట్స్ గా డివైడ్ చేశారు. వాటినే మిల్లీమీటర్స్ అంటారు. ఓకేనా? మిల్లీమీటర్స్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో మనం లైన్ సెగ్మెంట్స్ ని మెజర్ చేయాలి అంటే ఏం మెథడ్స్ ఫాలో అవుతున్నాము? ఐదర్ దాన్ని రూలర్ తో గానీ, స్కేల్ తో గానీ, రూలర్ తో గానీ, డివైడర్ తో గానీ మెజర్ చేస్తున్నాము. ఓకేనా? రైట్. ఇందాక మనం యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, యాంగిల్ ఫామ్ అయిన తర్వాత దాన్ని దేంట్లో మెజర్ చేస్తారు, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఎస్, నేర్చుకున్నాము. అయితే ఈ యాంగిల్ లో ఒక్కొక్క యాంగిల్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కదా. రైట్, నేను మీకు చూపిస్తాను చూడండి. రైట్. ఒక సర్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాక్ అనుకుందాం. ఇక్కడ నెంబర్స్ ఇచ్చుకుంటే ఎలా వస్తుంది? 12 వస్తుంది, 6 వస్తుంది, ఇక్కడ 3, ఇక్కడ ఏమొస్తుంది? 9 వస్తుంది. రైట్. ఇక్కడ ఒక మినిట్ హ్యాండ్ ఉంది అనుకుందాం. మినిట్ హ్యాండ్ ప్రతి 1 hour కి మొత్తం ఎంత తిరుగుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఒక మినిట్ హ్యాండ్ ఒక 1 hour లో కంప్లీట్ తిరిగి మళ్ళీ దాని ప్లేస్ కి రావడాన్ని 1 రెవల్యూషన్ అంటారు. ఏంటిది? 1 రెవల్యూషన్. కరెక్ట్ ఎగ్జాక్ట్ గా దాని ప్లేస్ లోకి అది వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ 1 hour లో తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఫామ్ అయ్యి ఇప్పుడు ఇలా తిరుగుతూ రొటేట్ అవుతూ మధ్య మధ్యలో ఇక్కడ ఒకటి అలా ఇక్కడికి వచ్చినప్పుడు అలా వస్తూ ఉంటుంది, మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది. ఇది మొత్తం తిరిగిన యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతున్నప్పుడు 1 రెవల్యూషన్ ఈక్వల్ టు 360 degrees. ఎంతకి ఈక్వల్ అవుతుంది? 12 దగ్గర స్టార్ట్ అయిన మినిట్ హ్యాండ్ మళ్ళీ తిరిగి అదే ప్లేస్ కి వస్తే ఎంత యాంగిల్ కవర్ చేసినట్టు? 360 degrees కవర్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం కలిపితే 360 అని చెప్పాను. అదే ఆ మినిట్ హ్యాండ్ ఇక్కడలోనే ఆగిపోయింది, ఇక్కడలో ఉంది అంటే 30 minutes దగ్గర ఉంది. ఈ 30 minutes దగ్గర ఇక్కడ కవర్ అయ్యే యాంగిల్ ఎంత అనాలి మరి? మొత్తం తిరిగితే 360, కానీ ఇక్కడ హాఫ్ ఏ తిరిగింది కదా, మరి అప్పుడు అది ఎంతకి ఈక్వల్ అవుతుంది? రైట్, 180 degrees కి ఈక్వల్ అవుతుంది. హాఫ్ రెవల్యూషన్ కి ఎంత అవుతుంది? 180 degrees. రైట్, 180 degrees. గుడ్ నానా? ఒక కంప్లీట్ యాంగిల్, ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే ఈక్వల్ అయ్యేదేమో 360 degrees. హాఫ్ ఆఫ్ ద రెవల్యూషన్ చేస్తే ఎందుకు ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. అదే ఇది మొత్తం కాకుండా ఓన్లీ 1/4 కంప్లీట్ చేసింది అనుకున్నాను. ఇది మొత్తం నేను అప్ చేసి నీట్ గా ఒకటే డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఉంది ఇనిషియల్ గా 12 దగ్గర ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చింది అది. ఇప్పుడు ఇక్కడ కవర్ అయ్యే యాంగిల్ ఏమంటారు? ఇక్కడ ఎంత మొత్తం అయితే 1 కంప్లీట్ రెవల్యూషన్, ఇక్కడ వరకు అయితే హాఫ్ రెవల్యూషన్, కానీ ఇక్కడ వరకే రొటేట్ అయింది కదా, దీన్ని ఏమనాలి? 1/4 రెవల్యూషన్. 1/4 రెవల్యూషన్. దీనిని ఏమని అంటారు? క్వార్టర్. వాట్ ఈస్ దట్? క్వార్టర్. హాఫ్ క్వార్టర్. హాఫ్ ని 1/2 ని హాఫ్ అని చదువుతారు, 1/4 ని క్వార్టర్ అని అంటారు. ఏమంటారు? క్వార్టర్ రెవల్యూషన్. సో 1/4 ఆఫ్ 360 degrees ఎంత అవుతుంది? 90 degrees. ఎంత? 90 degrees. ఓకేనా? రైట్. అయితే ఈ యాంగిల్స్, ఈ యాంగిల్ వాల్యూ 360 degrees ఉన్నప్పుడు, 180 degrees ఉన్నప్పుడు, 90 degrees ఉన్నప్పుడు వాటికి ఏమైనా స్పెషల్ పేర్లు ఉన్నాయా అంటే ఎస్, దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ నేమ్స్. ఏంటి అంటే ఒక యాంగిల్ వాల్యూ కనుక 360 degrees కి ఈక్వల్ అయితే దానిని కంప్లీట్ యాంగిల్ అంటారు. ఏమంటారు? కంప్లీట్ యాంగిల్.
ఓకేనా? ఏమని పిలవాలి? కంప్లీట్ యాంగిల్. అదే 180 degrees ఫార్మ్ చేస్తే దానికి ఏమైనా పేరు ఉందా అంటే ఎస్, దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. ఏమంటారు? స్ట్రైట్ యాంగిల్. నేను లాస్ట్ లో మళ్ళీ ఇవన్నీ అడుగుతాను, మీరు అప్పుడు అవన్నీ నాకు చెప్పాలి. ఓకేనా? సో క్లియర్ గా వినండి. ఒక కంప్లీట్ రివల్యూషన్ చేస్తే అది తిరిగిన టోటల్ యాంగిల్ ని 360 degrees అంటారు. ఆ 360 degrees ఉన్న నేమే కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ ఎంత 360 degrees. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత అని చెప్పాను? 180 degrees. ఓకేనా? స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees. అలానే క్వార్టర్ రెవల్యూషన్ అంటే 1/4 యాంగిలే తిరిగింది, 1/4 రొటేషన్ చేసింది, కంప్లీట్ గా రెవల్యూషన్ చేయలేదు. ఆ 1/4 రెవల్యూషన్ అంటే ఎంత? 90 degrees. దీనికి కూడా పేరు ఉందా అంటే ఎస్ ఉంది. దీనినే రైట్ యాంగిల్ అంటారు. ఏమంటారు? రైట్ యాంగిల్. RIGHT యాంగిల్. ఇదంతా 90 degrees. ఓకేనా? 90 degrees. సో కంప్లీట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రైట్ యాంగిల్. ఓకేనా? ఎస్. అయితే ఈ యాంగిల్స్ మెజర్ చేయడం ఎలా? దేన్ని యూజ్ చేసి మెజర్ చేస్తారు? ఏమైనా ఐడియా ఉందా? ప్రొట్రాక్టర్. మన కంపాస్ బాక్స్ లో ఉంటుంది కదా మన దగ్గర ప్రొట్రాక్టర్. ప్రొట్రాక్టర్ ని యూజ్ చేసి మనము యాంగిల్స్ ని మెజర్ చేస్తాము. ఓకేనా? రైట్. సో ప్రొట్రాక్టర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం యాంగిల్స్ ని మెజర్ చేస్తాము. ఓకేనా? రైట్. సో అయితే నేను మీకు నేమ్స్ చెప్పాను. 360 degrees చేస్తే కంప్లీట్ యాంగిల్ అని, 180 degrees చేస్తే స్ట్రైట్ యాంగిల్ అని, 90 degrees చేస్తే రైట్ యాంగిల్ అని చెప్పాను. రైట్. సో ఈ రైట్ యాంగిల్ ఇండికేట్ చేయడానికి ఒక సింబల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనం ఇలా ఇండికేట్ చేస్తున్నాం కదా. బట్ రైట్ యాంగిల్ చేసినప్పుడు దాన్ని ఇలా ఇండికేట్ చేస్తాము. అంటే ఇక్కడ ఒక కార్నర్ వస్తుంది చూడండి, రైట్ యాంగిల్ ని ఇలా ఇండికేట్ చేస్తాము. వేరే ఏ యాంగిల్ అయినా ఇలా కర్వ్ తో ఇండికేట్ చేస్తాము. ఓకేనా? రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే? రైట్. ABC అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది AOB అనుకుందాం. ఇక్కడ PAC యాంగిల్ ఏమవుతుంది? PAC. ఇక్కడ యాంగిల్ AOB. దీన్ని యాంగిల్ BOA అని కూడా రాయొచ్చు. మనం ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా రాయొచ్చు. చూడండి నాన్న, ఇక్కడ ఈ యాంగిల్స్ బేస్ చేసుకునే మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూద్దామా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్? ఎస్, వి విల్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. జస్ట్ 3 టాపిక్స్: కంప్లీట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రైట్ యాంగిల్. దట్స్ ఇట్. రైట్. చూడండి నాన్న, ఎక్సర్సైజ్ 5.2 సెకండ్ క్వశ్చన్. వేర్ విల్ ద హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ స్టాప్ ఇఫ్ ఇట్ అని చెప్పేసి మనకి ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ బిట్ చూద్దాం. స్టార్ట్స్ ఎట్ 12 and makes half of a revolution clockwise. ఓకేనా? సో ఇక్కడ నేను బోర్డు మీద డ్రా చేస్తాను. డ్రా చేశాక నేను ఒక క్లాక్ డ్రా చేస్తున్నాను. రైట్ మిడిల్ లో ఇది 12. క్వశ్చన్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏ బిట్ స్టార్ట్స్ ఎట్ 12 అండ్ మేక్స్ హాఫ్ ఆఫ్ ఎ రెవల్యూషన్ క్లాక్ వైజ్. ఓకేనా? రైట్. సో ఇక్కడ 12, ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 9. 12, 3, 6, 9. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది 9 నాట్ 7. ఓకే, రైట్. ఇక్కడ
12 దగ్గర స్టార్ట్ అయిందంట. ఫుల్ రెవల్యూషన్ అంటే ఇక్కడ స్టార్ట్ అయిన ఈ హ్యాండ్ మళ్ళీ తిరిగి ఇక్కడ దాకా రావాలి. బట్ ఇక్కడ ఏమన్నారు, హాఫ్ ఆఫ్ ఎ రెవల్యూషన్. హాఫ్ ఆఫ్ ఎ రెవల్యూషన్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి. అంటే అప్పుడు ఎక్కడుంది ఇండికేటర్, ఎక్కడ ఇండికేట్ చేస్తున్నది, విల్ హ్యాండ్ క్లాక్ స్టాప్. ఎక్కడ స్టాప్ అవుతుంది, 6 దగ్గర స్టాప్ అయింది. ఓకేనా, 6 దగ్గర స్టాప్ అయింది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషనే కదా. ఫుల్ రెవల్యూషన్ అంటే 360 డిగ్రీస్, హాఫ్ రెవల్యూషన్ అంటే 180 డిగ్రీస్. అదే 1/4 అంటే క్వార్టర్ రెవల్యూషన్ అంటే 90 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఎంత తిరిగింది, హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషన్ తిరిగింది. 12 దగ్గర నుంచి హాఫ్ అంటే 6 దగ్గరికి వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. చూడండి, స్టార్ట్ ఎట్ 2 అండ్ మేక్స్ హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషన్ క్లాక్ వైజ్. ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2 దగ్గర స్టార్ట్ అయిందంట. ఇది 1, ఇది 2 అనుకుందాం. 4, 5, 7, 8, 10, 11. స్టార్ట్ ఎట్ 2 దగ్గర స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ కాదు, అన్నది 2 దగ్గర స్టార్ట్ అయిందంట. హాఫ్ రెవల్యూషన్ అంటే ఎంత తిరగాలి, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తిరిగి ఇక్కడికి వస్తే అది ఫుల్ రెవల్యూషన్. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ తిరిగి ఇక్కడతో ఆగిపోతే అది హాఫ్ రెవల్యూషన్. am I కరెక్ట్, హాఫ్ రెవల్యూషన్. సో అంటే ఎక్కడ ఆగిపోయింది, 8 దగ్గర ఆగిపోయింది. చాట్ బాక్స్ లో ఆన్సర్స్ రావాలి. 8 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు సి బిట్ కి మీరే ఆన్సర్ చేయాలి. నాకు సి బిట్ కి ఎవరు ఆన్సర్ చేస్తారు, మీరే ఆన్సర్ చేయాలి నాకు. సి బిట్ చదవండి. స్టార్ట్స్ ఎట్ 5 అండ్ మేక్స్ 1/4 ఆఫ్ ఎ రెవల్యూషన్ క్లాక్ వైజ్. ఇక్కడ స్టార్ట్ అయిందంట, 5 దగ్గర స్టార్ట్ అయిందంట. 5 దగ్గర స్టార్ట్ అయ్యి ఎంత రెవల్యూషన్ చేసింది, హాఫ్ ఆ ఫుల్ ఆ, 1/4 ఆఫ్ ఎ రెవల్యూషన్ అంటే క్వార్టర్ రెవల్యూషన్ చేసింది. రైట్, చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది, 5 దగ్గర స్టార్ట్ అయింది. సో 5 ఇక్కడ క్వార్టర్ రెవల్యూషన్. చూడండి నాన్న, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వస్తే హాఫ్ రెవల్యూషన్ అంటారు. కానీ ఇది హాఫ్ కూడా రాలేదు, హాఫ్ లో హాఫే. అంటే ఎక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికే వస్తుంది. అంటే ఈ నెంబర్ ఎంత, 8 ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది, 1/4 రెవల్యూషన్. 1/4 రెవల్యూషన్ అంటే పేరేం పెట్టుకున్నాం మనం దానికి, 90 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. 90 డిగ్రీస్ కి పేరేంటి, రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ చేస్తుంది ఇక్కడ, రైట్ యాంగిల్ తిరుగుతుంది. అది ఎక్కడికి ఇండికేట్ చేస్తుంది, 8 దగ్గర ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు డి బిట్ చూద్దాం. డి బిట్ కూడా మీరే ఆన్సర్ చేయాలి. చూడండి, డి బిట్ స్టార్ట్స్ ఎట్ 5 అండ్ మేక్స్ 3/4 ఆఫ్ ఎ రెవల్యూషన్. 3/4 ని మనం తెలుగులో ఏమని అంటాం, ముప్పావంతు. రైట్, 3/4 రెవల్యూషన్ చేయాలంట. 5 దగ్గర స్టార్ట్ అయింది, 3/4 రెవల్యూషన్ కంప్లీట్ చేయాలి. స్టార్ట్స్ ఎట్ 5 అండ్ మేక్స్ 3/4 ఆఫ్ ఏ రెవల్యూషన్. చూడండి ఇక్కడ మిడిల్ లో ఉంది, 5 దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తే దాన్ని కంప్లీట్ రెవల్యూషన్ అంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడతో ఆగిపోతే దాన్ని హాఫ్ అంటారు. హాఫ్ కంటే ఎక్కువ, కంప్లీట్ కంటే తక్కువ. అంటే ఎక్కడికి వస్తుంది, 2 దగ్గర ఆగిపోతుంది. సో ఇక్కడ నుంచి తిరిగి ఇక్కడికి వస్తుంది. అంటే ఎక్కడ ఇండికేట్ చేస్తుంది, 2 దగ్గర ఇండికేట్ చేస్తుంది. am I కరెక్ట్, ఎస్. ఇప్పుడు మనం యాంగిల్ చూసాము, ఒక్కో చోట ఒక్కో యాంగిల్ చేస్తుంది.
ఒక్కో చోట ఒక్కో యాంగిల్ వాల్యూ చేస్తుంది. ఆ యాంగిల్ వాల్యూని మనకి మెజర్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి కదా, వాటికి ఏమైనా నేమ్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి నేమ్స్. అదేంటో చూద్దాం. మనం ఆల్రెడీ ఇందాక 3 నేమ్స్ చెప్పేసుకున్నాం. ఏం నేమ్స్ చెప్పుకున్నాం? కంప్లీట్ యాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాము? కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత? 360 degrees అని చెప్పుకున్నాము. am I right? రైట్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. యాంగిల్ అంటే ఎంత చెప్పుకున్నాం మనము? 180 degrees. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత? 180 degrees. మళ్ళీ ఇంకొక యాంగిల్ కూడా చెప్పాను. ఏంటది? 90 degrees ఒక పేరు చెప్పాను. రైట్ యాంగిల్. ఎస్, కరెక్ట్. రైట్ యాంగిల్. రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ కి నేమేం చెప్పుకున్నాం మనం? సారీ, రైట్ యాంగిల్ కి వాల్యూ ఎంత చెప్పుకున్నాము? 90 degrees. కంప్లీట్ యాంగిల్ అంటే 360, స్ట్రైట్ యాంగిల్ అంటే 180, రైట్ యాంగిల్ అంటే 90 degrees అని చెప్పుకున్నాం. అలానే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 కంటే తక్కువ వాల్యూస్ ఉన్న 90 కంటే తక్కువ వాల్యూస్ ఉన్న యాంగిల్స్ ని ఎక్యూట్ యాంగిల్స్ అంటారు. ఏమంటారు? ఎక్యూట్. గుర్తుపెట్టుకోండి. ఏం యాంగిల్? ఎక్యూట్ యాంగిల్. అప్పుడు వాల్యూ ఎంత ఉంటుంది? 90 కంటే తక్కువ ఉంటుంది. 90 ఉంటే రైట్ యాంగిల్ అంటారు, కానీ 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్ అనాలి. ఓకేనా? రైట్. అలానే ఎగ్జాక్ట్ 180 ఉంటే స్ట్రైట్ యాంగిల్ అని చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్ 90 degrees ఉంటే రైట్ యాంగిల్ అని చెప్పుకున్నాం. ఈ 90కి 180కి మధ్యలో ఉండే యాంగిల్ నే అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. ఏమంటారు? అబ్ట్యూజ్ యాంగిల్. ఈ అబ్ట్యూజ్ యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుంది? 90కి 180కి మధ్యలో ఉంటుంది. గ్రేటర్ దాన్ 90 యాంగిల్ వాల్యూ ఎంత ఉంటుంది? గ్రేటర్ దాన్ 90 ఉంటుంది. సరే, గ్రేటర్ దాన్ 90 ఉంటుంది అండ్ లెస్ దాన్ 180 ఉంటుంది. లెస్ దాన్ 180 degrees. 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది, 180 degrees కంటే తక్కువ ఉంటుంది. అంటే స్ట్రైట్ యాంగిల్ కంటే తక్కువ, రైట్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. నానా 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్ అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్ 90 ఉంటే రైట్ యాంగిల్ అని చెప్పుకున్నాం. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టేసుకుంటే నెక్స్ట్ మిగిలిన గుర్తుంటాయి. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 కంటే తక్కువ, ఎగ్జాక్ట్ 90 ఉంటే రైట్ యాంగిల్. అదే 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్ అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్ 180 ఉంటే స్ట్రైట్ యాంగిల్ అని చెప్పుకున్నాం. రైట్? అలానే 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఓకేనా? ఏమనాలి? రిఫ్లెక్స్ యాంగిల్. సో ఎంత ఉండాలి అప్పుడు? 180 కంటే ఎక్కువ ఉండాలి అండ్ 360 కంటే తక్కువ ఉండాలి. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, క్లియర్. ఏం చేయాలి మీరు దీనికోసం? మరి జస్ట్ గుర్తు పెట్టుకోవాలి వాల్యూస్. ఏం చేయాలి? వాల్యూస్ ని గుర్తు పెట్టుకోవాలి, అంతే. వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఆ నేమ్స్ అన్ని గుర్తుండిపోతే మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. చూడండి ఒకసారి నేను చెప్తున్నాను, చూసేసేయండి, అయిపోతుంది. సో షార్ట్ కట్ గా చెప్తున్నాను. 90 degrees ఉంటేనేమో రైట్ యాంగిల్ అనుకున్నాం. ఎంత? 90 degrees ఉంటే రైట్ యాంగిల్. 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్. 180 degrees ఉంటే స్ట్రైట్ యాంగిల్. 90కి 180కి మధ్యలో ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్. ఓకేనా? ఇక్కడ ఈ 4 క్లియర్ కదా? నెక్స్ట్ 360 degrees ఉంటే కంప్లీట్ యాంగిల్. ఇది మీరు ఇందాకే నేర్చేసుకున్నారు. కంప్లీట్ యాంగిల్. ఈ స్ట్రైట్ యాంగిల్ కి కంప్లీట్ యాంగిల్ కి మధ్యలో ఉండేదే రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఎంత? 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. రైట్. అయితే ఇప్పుడు ఈ యాంగిల్స్ కి మనం డిఫరెంట్ వాల్యూస్ చెప్పినాం. ఆ వాల్యూస్ బట్టి పేర్లు చెప్పినాం. అసలు ఈ యాంగిల్ ఎలా మెజర్ చేయాలి? యాంగిల్ మెజర్ చేస్తేనే కదా మనం వాటికి ఒక పేరు పెట్టేది. ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రైట్ యాంగిల్, ఏదో ఒకటి పెడతాం. ఎలా మెజర్ చేయాలి అంటే ప్రొట్రాక్టర్. బై యూజింగ్ ప్రొట్రాక్టర్
we will measure the angles. ఏంటి ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? ప్రొట్రాక్టర్. ఓకేనా? రైట్. ప్రొట్రాక్టర్ ని యూజ్ చేసి యాంగిల్స్ ఎలా మెజర్ చేయాలో మనం చూద్దాము. రైట్. కనిపిస్తుందా నాన్న? ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమంటారు? ప్రొట్రాక్టర్ అంటారు. రైట్. ఈ ప్రొట్రాక్టర్ మీద మీకు మిడిల్ లో బేస్ లైన్ కనిపిస్తుందా? ఒక లైన్, స్ట్రైట్ లైన్ కింద డౌన్ లో. ఈ లైన్ నే బేస్ లైన్ అంటారు. ఏమంటారు? బేస్ లైన్. దాన్నే జూమ్ చేసి కింద చూపిస్తున్నారు చూడండి. దాన్నే బేస్ లైన్ అంటారు. ఈ ఎం అనేది కనిపిస్తుందా? అదేమో మిడ్ పాయింట్ ఎం అనేది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీకు యూనిట్, ఇక్కడ వాల్యూ చూడండి. 0, 10, 20, 30, 40, 50, 60, 90, 100, 180. ఇక్కడ ఒక స్కేల్ ఉంది. స్కేల్ అంటే మెజర్. ఓకేనా? ఇక్కడ ఒక స్కేల్ ఉంది. మళ్ళీ అవుట్ సైడ్ కూడా 0, 10, 20, 30, 40, 50, 60, 80, 90 అప్ టు 180 ఉంది. సో ఒక ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఒకసారి మనం ఎంత వాల్యూ మెజర్ చేయొచ్చు? 0 నుంచి 180 లోపు ఎంత వాల్యూనైనా మనము ప్రొట్రాక్టర్ యూజ్ చేసి మెజర్ చేయొచ్చు. ఓకేనా? ఎస్, మెజర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి 2 స్కేల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బయట ఉన్న స్కేల్, ఇంకోటి లోపల ఉన్న స్కేల్. మరి బయట స్కేల్ ఏమంటారు, లోపల స్కేల్ ఏమంటారు అంటే, బయట స్కేల్ ని అవుటర్ స్కేల్ అంటారు, లోపల ఉండే స్కేల్ ని ఇన్నర్ స్కేల్ అంటారు. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఏబి అనేది ఒక లైన్, బిసి అనేది ఒక లైన్. ఈ 2 లైన్స్ జాయిన్ అయిన ప్లేస్ బి అనే వెర్టెక్స్ దగ్గర మనకు ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్ ఎలా మెజర్ చేయాలి అని అంటే, ఇక్కడ మనకు ప్రొట్రాక్టర్ ఉంది కదా, ఈ ప్రొట్రాక్టర్ బేస్ లైన్ ని మన యాంగిల్ ఫ్రేమ్ చేసే బేస్ లైన్ మీద పెట్టి, అండ్ ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ ని మన వర్టెక్స్ మీద పెట్టి మనం అప్పుడు ఆ ఆర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుందో మనం చూసి యాంగిల్ ని మెజర్ చేయాలి. దీనికి నేను ఒక సిమ్యులేషన్ చూపిస్తాను, చూడండి. కనిపిస్తుందా? కనిపిస్తుందా నాన్న? ఇదే ప్రొట్రాక్టర్. ఇక్కడ నేను మెజర్ చేయాలనుకున్న యాంగిల్ ఇది. ఇక్కడ మనకి ఎన్ని ఆర్మ్స్ ఉన్నాయి? ఇదొక ఆర్మ్, ఇదొక ఆర్మ్. సో ఇక్కడ బేస్ లో ఉన్న ఆర్మ్ ఇది. సో నేను ఈ ప్రొట్రాక్టర్ కున్న బేస్ లైన్ ని తీసుకొచ్చి నేను ఏ యాంగిల్ అయితే మెజర్ చేద్దాం అనుకుంటున్నో దాని బేస్ లైన్ మీద పెడతాను. మళ్ళీ ఇక్కడ మిడ్ పాయింట్ కనిపిస్తుందా? ఈ మిడ్ పాయింట్ వర్టెక్స్ మీద పెడతాను. ఓకేనా? చూడండి ఏం చేస్తున్నాను. ఓకేనా? ప్రొట్రాక్టర్ నేమో బేస్ లైన్ మీద పెట్టాను. ప్రొట్రాక్టర్ బేస్ లైన్, నేను మెజర్ చేయాలనుకున్న యాంగిల్ బేస్ లైన్ ఒక్కటే చోటు ఉండాలి, కోయిన్సైడ్ అవ్వాలి, అంటే ఒకదాని మీద ఒకటి ఉండాలి. ఓకేనా? ఒకదాని మీద ఒకటి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం వర్టెక్స్ ఎక్కడ ఉంది? ప్రొట్రాక్టర్ యొక్క బేస్ లైన్ మిడ్ పాయింట్ మీదే వచ్చేటట్టు పెట్టాను. ఓకేనా? ఎస్, పెట్టాను. పెట్టిన తర్వాత ఒక్క ఆర్మ్ మీదేమో నేను ప్రొట్రాక్టర్ బేస్ లైన్ పెట్టాను. ఇంకొక ఆర్మ్ ఎక్కడ ఇండికేట్ చేస్తుందో చూడండి. 0, 10, 20, 30, 40, 50 దగ్గర ఇండికేట్ చేస్తుంది. ఇంకొక ఆర్మ్ ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? 50 దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మెజర్ చేద్దాం అనుకున్న యాంగిల్ వాల్యూ ఎంత? 50 డిగ్రీస్. ఎంతది? 50 డిగ్రీస్. ఇందా మనం నేమ్స్ ఇచ్చుకున్నాం కదా. 50 డిగ్రీస్ అంటే అది 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, తక్కువ? తక్కువ. అంటే దీన్ని ఏమని పిలవాలి మనం? ఎక్యూట్ యాంగిల్. 90 కంటే తక్కువ ఉంటే ఏమని పిలుస్తాము? ఎక్యూట్ యాంగిల్. సో ఇక్కడ మనకి ఫామ్ అయిన లైన్ యొక్క, ఇక్కడ ఫామ్ చేసిన లైన్స్ ఎంత యాంగిల్ ఫ్రేమ్ చేశాయి? మనకి 50 డిగ్రీస్ ఫ్రేమ్ చేశాయి. 50 అంటే ఎంత? ఎక్యూట్ యాంగిల్. ఎంత? ఎక్యూట్ యాంగిల్. చూడండి, ఇప్పుడు ఇంకొక యాంగిల్ తీసుకున్నాను. ఈ యాంగిల్ అయినా ఏం చేయాలి? మెజర్ చేయాలి అంటే, ఇక్కడ దీనికి ఇది ఒక బేస్ లైన్ ఉంది. ఈ ఆర్మ్ నే బేస్ లైన్ తీసుకొని ఇంకో ఆర్మ్ ఎక్కడ ఇండికేట్ చేస్తుందో మనం చూడాలి. యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది మనకి. అంతేనా?
రైట్. ఈ ప్రొట్రాక్టర్ తీసుకొచ్చి ప్రొట్రాక్టర్ బేస్ లైన్ మన యాంగిల్ యొక్క బేస్ లైన్ మీద పెట్టేస్తున్నాను. వెర్టెక్స్ మీద మిడ్ పాయింట్ పెడుతున్నాను. ప్రొట్రాక్టర్ మిడ్ పాయింట్ పెట్టేస్తాను. రైట్, పెట్టేసాను. చూడండి ఇక్కడ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఎక్కడైతే ఈ బేస్ లైన్ ఉందో ఆ బేస్ లైన్ ఎక్కడ 0 ఇండికేట్ చేస్తుందో ఆ లైన్ నుంచి స్టార్ట్ చేయాలి. 0, 10, 20, 30, 40, 60, 70, 100, 110, 120, 130 తర్వాత ఇంకా 2 లైన్స్ 132. మన యాంగిల్ వాల్యూ ఎంత? 132. 132 అంటే 90 కంటే పెద్దది, రైట్ యాంగిల్ కంటే పెద్దది, 180 కంటే చిన్నది. దానికి పేరేమని చెప్పుకున్నాం మనం? అబ్ట్యూజ్ యాంగిల్. ఈ 132 డిగ్రీస్ అంటే దాని యాంగిల్ వాల్యూ ఎంత? 132 డిగ్రీస్ అంటే దానికి పేరేం పెట్టచ్చు మనం? అబ్ట్యూజ్ యాంగిల్. ఓకేనా? రైట్. ఇంకొకటి చెక్ చేద్దాం నాన్న. ఇంకొకటి చెక్ చేసి మనం దాన్ని రైట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఇది ఒక బేస్ లైన్ ఉంది, ఇది ఒకటి. ఆ బేస్ లైన్ ఆ రెండు లైన్స్ మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ మనం మెజర్ చేయాలి. మనకు తెలుసు కదా 90 డిగ్రీస్ అంటే ఎంత ఉంటుందో. ఇప్పుడు చూడగానే చెప్పండి, ఈ యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎస్, తక్కువ ఉంది. మీకు తెలుసు కదా 90 డిగ్రీస్ అంటే క్వార్టర్ రెవల్యూషన్. ఇది క్వార్టర్ రెవల్యూషన్ కూడా చేయలేదు. రైట్. ఇప్పుడు ప్రొట్రాక్టర్ తీసుకొస్తున్నాను, బేస్ లైన్ మీద పెడుతున్నాను. బేస్ లైన్ మీద పెట్టి వర్టెక్స్ మీద మిడ్ పాయింట్ పెట్టాను. చూడండి ఇక్కడ బేస్ లైన్ ఎంత ఇండికేట్ చేస్తుంది? 0, 10, 20, 22. 22 డిగ్రీస్. ఎంత ఇది? 22 డిగ్రీస్. 22 డిగ్రీస్ అంటే దాన్ని ఏమని పిలవాలి మనం? ఎక్యూట్ యాంగిల్. ఏమని పిలవాలి? ఎక్యూట్ యాంగిల్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి నాన్న, సో మనం యాంగిల్స్ ని ఎలా మెజర్ చేయాలో చూసాము. యాంగిల్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయో కూడా మనం చూసాము. యాంగిల్ ని ఎలా మెజర్ చేస్తున్నాము? ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మెజర్ చేస్తున్నాము? ప్రొట్రాక్టర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మెజర్ చేస్తున్నాము. యాంగిల్ కి యూనిట్స్ ఏమని చెప్పుకున్నాము మనము? డిగ్రీస్ అని చెప్పాను. దీన్నే ఏమని అంటారు? డిగ్రీస్. యాంగిల్ ని డిగ్రీస్ లో మెజర్ చేస్తాము. యాంగిల్స్ ఎప్పుడు ఫామ్ అయితే మనకి? యాంగిల్స్ ఎప్పుడు ఫామ్ అయితే ఏమైనా 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అయినప్పుడు మనకి యాంగిల్స్ ఫామ్ అవుతాయి. రేస్ కానీ లైన్ సెగ్మెంట్స్ కానీ లైన్స్ కానీ జాయిన్ అయినప్పుడు మనకి ఆ జాయిన్ అయిన ప్లేస్ లో మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? దీనిని ఆర్మ్స్ అని, ఈ యాంగిల్ యొక్క ఆర్మ్స్ అని అంటారు. ఈ ఆర్మ్స్ దగ్గర ఇది ఏసీ అనేది ఒక ఆర్మ్, ఏబి అనేది ఒక ఆర్మ్. ఇప్పుడు యాంగిల్ ఫామ్ అయినప్పుడు దానికి నేమ్ ఏమని ఇస్తాము? యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసి, లేకపోతే యాంగిల్ సిఏబి, యాంగిల్ సిఏబి. ఓకేనా? ఎలా అయినా పిలవచ్చు దీన్ని. దీన్ని ఏమనాలి? ఈ పాయింట్ ఏమనాలి? వర్టెక్స్ అనాలి. ఆ పాయింట్ ఏమనాలి? వర్టెక్స్ అనాలి. ఓకేనా? ఈ యాంగిల్ కి మనం నేమ్స్ ఇచ్చాము. అది 90 డిగ్రీస్ ఉంటే ఏమని అంటారు? 90 ప్లస్ ఉంటే ఏమనాలి? 90 అబోవ్ ఉంటే 180 అబోవ్ ఉంటే ఎంత? 180 డిగ్రీ. చూడండి 90 డిగ్రీస్ ఉంటే ఎగ్జాక్ట్ గా రైట్ యాంగిల్. 90 కంటే ఎక్కువ ఉంటే 90 కంటే తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్. క్యూట్ యాంగిల్ అంటాం కదా, ఎక్యూట్ కూడా ఏ కూడా యాడ్ చేస్తే ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 లెస్ దాన్ 180. ఎగ్జాక్ట్ 180 ఉంటే స్ట్రైట్ యాంగిల్. ఇవి గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ నేను మీకు రిమైండ్ చేస్తాను. ఇప్పుడు మనము ఎంసీక్యూస్ ఫాలో అవుదాం. ఎంసీక్యూస్ షేర్ చేస్తున్నాను, చూడండి. చూడండి, ఈజ్ దిస్ ఏ రైట్ యాంగిల్? ఇది ఒక రైట్ యాంగిల్ అని అడుగుతున్నాను. మీకు తెలుసు కదా రైట్ యాంగిల్ అంటే ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. 90 డిగ్రీస్ అంటే క్వార్టర్ రెవల్యూషన్. ఇది క్వార్టర్ రెవల్యూషన్ ఉందా? లేదు. ఇది రైట్ యాంగిలా? నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ కావాలి. ఈజ్ దిస్ రైట్ యాంగిల్ ఆర్ నాట్? నో. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంతమంది పంపించారు ఆన్సర్. ఈజ్ దిస్ ఏ రైట్ యాంగిల్? ఎస్, ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. చూడండి ఇండికేషన్ కూడా, రైట్ యాంగిల్ ఇండికేషన్ కూడా ఉంది ఇక్కడ. ఎస్, ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్.
ఈజ్ దిస్ ఏ రైట్ యాంగిల్? ఇది చూడండి, ఇమేజ్ చూడండి, ఇది రైట్ యాంగిలా? నో, దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ యాంగిల్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ కెన్ యూ సీ ఇన్ ది షేప్? చూడండి, ఇక్కడ లైన్స్ జాయిన్ అయ్యే ప్లేస్ లో ఫార్మ్ అయ్యే యాంగిల్స్ రైట్ యాంగిల్స్ అవునా కాదా చూడండి. ఎస్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫార్మ్ అయింది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్, ఇక్కడ ఒకటి 3, ఇక్కడ ఒకటి 4. మొత్తం ఎన్ని ఫ్రేమ్ అయ్యాయి? 4 రైట్ యాంగిల్స్ ఫార్మ్ అయ్యాయి. హౌ మెనీ రైట్ యాంగిల్స్? 4 రైట్ యాంగిల్స్. దీన్నే మనం ఏమనొచ్చు? స్క్వేర్ అనొచ్చు. నెక్స్ట్, హౌ మెనీ రైట్ యాంగిల్స్ కెన్ యూ సీ ఇన్ దిస్ షేప్? ఇక్కడ కూడా చూడండి, ఈ కార్నర్ లో ఒక రైట్ యాంగిల్, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. మొత్తం ఎన్ని రైట్ యాంగిల్స్? 4 రైట్ యాంగిల్స్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ కెన్ యూ సీ ఇన్ దిస్ షేప్? ఈ షేప్ లో ఎక్కడైనా మీకు రైట్ యాంగిల్ కనిపిస్తుందా? ఇక్కడ, 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 ఇక్కడ ఎక్కడా లేవు రైట్ యాంగిల్స్, ఎక్కడా లేవు ఈ షేప్ లో. సో మొత్తం హౌ మెనీ? 0 రైట్ యాంగిల్స్. హౌ మెనీ రైట్ యాంగిల్స్ కెన్ యూ సీ ఇన్ దిస్ షేప్? చూడండి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో హౌ మెనీ రైట్ యాంగిల్స్? 1 రైట్ యాంగిల్. హౌ మెనీ క్వార్టర్ టర్న్స్ మేక్స్ 1 రైట్ యాంగిల్? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 1 కంప్లీట్ టర్న్ చేస్తే, ఒక కంప్లీట్ టర్న్ చేస్తే 360 degrees అవుతుంది. హాఫ్ ఏ చేస్తే 180. అదే క్వార్టర్ అంటే 1/4 చేస్తే ఒక 90 degrees, 90 degrees నే రైట్ యాంగిల్ అంటారు. సో ఎన్ని క్వార్టర్ టర్న్స్ అయితే ఒక రైట్ యాంగిల్ అవుతుంది? 1 క్వార్టర్ టర్న్ అయితే ఒక రైట్ యాంగిల్ అవుతుంది. 3 క్వార్టర్ టర్న్స్ మేక్ 2 రైట్ యాంగిల్స్. ఒక క్వార్టర్ అంటే ఒక రైట్ యాంగిల్, కానీ ఇక్కడ 3 quarters 2 రైట్ యాంగిల్స్ అంటున్నాడు. లెక్క సరిపోయిందా? నో, సరిపోలేదు. 3 క్వార్టర్ టర్న్స్ అయితే 3 రైట్ యాంగిల్స్ అవ్వాలి, కానీ ఇక్కడ 2 రైట్ యాంగిల్స్ అంటున్నాడు. ఇది రైటా రాంగా? ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఎస్, కరెక్ట్. క్వార్టర్ టర్న్స్ మేక్ 2 రైట్ యాంగిల్స్. రైట్, ఒక క్వార్టర్ కి ఒక రైట్ యాంగిల్, 2 quarters కి 2 రైట్ యాంగిల్స్. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. రైట్. సో మళ్ళీ ఒకసారి మనం మన టాపిక్ ని రివైజ్ చేసుకుందాం నాన్న. సో రివైజ్ చేసుకోవడం అయిపోయాక మనం టాపిక్ ని ఆపేద్దాం. మనం లైన్ సెగ్మెంట్స్ ని మెజర్ చేయాలంటే మనం ఎలా మెజర్ చేసాము? ఐదర్ రూలర్ కానీ, దాన్ని రూలర్ నే స్కేల్ కూడా అంట, స్కేల్ ని కానీ రూలర్ ని కానీ యూజ్ చేసి మెజర్ చేస్తాము. లేదు అంటే డివైడర్ ని యూజ్ చేసి మెజర్ చేస్తాము. ఆ డివైడర్ కి ఎన్ని ఎండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? 2 ఎండ్స్ ఉంటాయి కదా. అది ఆ 2 ఎండ్స్ లో 2 షార్ప్ ఎండ్స్ ఉంటాయి కదా. అది లైన్ సెగ్మెంట్ ఫస్ట్ పాయింట్ దగ్గర ఒక ఎండ్, సెకండ్ పాయింట్ దగ్గర ఇంకొక ఎండ్ పెడతాము. పెట్టాక దీన్ని తీసుకెళ్లి స్కేల్ మీద మనం మెజర్ చేస్తాము. సో ఐదర్ స్కేల్ తో కానీ డివైడర్ తో కానీ మనము లైన్ సెగ్మెంట్స్ ని మెజర్ చేస్తాము. అండ్ యాంగిల్స్ ని దేంతో మెజర్ చేస్తాము? ప్రొట్రాక్టర్ యూజ్ చేసి మెజర్ చేస్తాము. దేంతో మెజర్ చేస్తాము? ప్రొట్రాక్టర్. ఓకేనా? రైట్. సో ఆ యాంగిల్ వాల్యూస్ 0 నుంచి 360 degrees మధ్యలో ఎక్కడో చోట ఉంటాయి. సో వాటికి నేమ్స్ ఇచ్చుకుందాం మనం. ఈ నేమ్స్ అన్ని ఇచ్చుకున్నాము. ఈ నేమ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ లో నాకు మీరు చెప్పండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. ఎలా ఎంజాయ్ చేశారా? క్లాస్ బాగుందా? అన్ని టాపిక్స్ గుర్తుపెట్టుకుంటారా? జస్ట్ మీకు ఇందులో వచ్చిన కొత్త టాపిక్, న్యూ టాపిక్ ఏంటంటే ఈ నేమ్స్. ఈ నేమ్సే కొత్త టాపిక్, రిమైనింగ్ అంతా ఓల్డ్ టాపిక్. మీకు ఆల్రెడీ మీరు 5th క్లాస్ లో నేర్చుకున్నవి. యాంగిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, యాంగిల్స్ ని ఎలా మెజర్ చేస్తారో అది మీరు ఆల్రెడీ 5th క్లాస్ లో నేర్చుకున్నారు. మనం స్టార్టింగ్ లో కూడా రివిజన్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఆ వాటికే కాకపోతే ఈసారి నేమ్స్ ఇచ్చుకున్నాం మనం. ఆ నేమ్స్ 6th క్లాస్ లో ఇంట్రడ్యూస్ చేశారు. రైట్? ఇస్ దేర్ ఎనీ డౌట్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Right. Okay, Nana. Today I'm going to end the session. Thank you, everyone.
జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.